బీఆర్ఎస్ నాయకులు హైదరాబాదితులను కలుసుకుంటామని వారి తరపున పోరాడతామని చెబుతున్నారని, ఇవన్నీ కపట నాటకాలు, వారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా చేయలేని పనులను మేము చేస్తున్నామని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదు. నిర్వాసితుల కష్టాలపైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏనాడు మాట్లాడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు. నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 2000 ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు. నిర్వాసితుల కోసం పోరాడిన మాపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. నిర్వాసితుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదు. హైదరాబాద్ నాలాలపైన 28,000 అక్రమ కట్టడాలున్నాయని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆరే చెప్పాడు. మూసీ రివర్ బెడ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్ నాయకులే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఎక్కడా అడ్డుకోవటం లేదు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు. నాయకత్వం కోసం హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడి హడావిడి చేస్తున్నారు. ఆక్రమణదారులు పేదలను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లపైన చర్చకు వచ్చే దమ్ము కేటీఆర్ కు ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు ప్రతిపక్షాలు, మీడియా వెళ్లకుండా తాళాలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయించాల్సిన అవసరం మా సీఎం రేవంత్ రెడ్డికి లేదు. తనపైన వ్యక్తిగతంగా చెత్తవాగుడు వాగిన కౌశిక్ రెడ్డినే మా సీఎం రేవంత్ రెడ్డి వదిలేశాడు. ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. మా సీఎం కక్ష సాధింపు చర్యలకు దిగరు. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరు. ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఖతమైంది. బీఆర్ఎస్ 2, 3 తప్ప మిగిలిన మాజీ నేతలు కనిపించటం లేదు. ఖజానా ఖాళీ చేసిపోయినప్పటికీ మా సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈడీ దాడులు చేస్తున్నా మా మంత్రి పొంగులేటి సెక్రటేరియట్కు వచ్చి సమీక్షలు చేశారు. సోషల్ మీడియాలో విష ప్రచారం కోసం బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా ప్రజలు మా పక్షానే ఉన్నారు అన్నారు.